హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమా స్టడీ సర్కిల్. నేను లాస్ట్ 2 వీడియోస్లో ఫోర్స్ అండ్ ప్రెజర్ లెసన్కి సంబంధించి టెక్స్ట్ బుక్ రివైజ్ చేయడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో ఫోర్స్ అండ్ ప్రెజర్ లెసన్కి సంబంధించి బిట్ టైప్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది అనాలిసిస్ చేస్తున్నాను. ఈ విధంగా ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్లో కానీ డిఎస్సి టెట్ రాసే ఎగ్జామ్స్లో కానీ ఈ విధంగా రావడానికి అవకాశం ఉంది. సో ఆ లాస్ట్ 2 వీడియోస్కి నుంచి ఈరోజు ఈ వీడియోలో ఈ లెసన్కి సంబంధించిన బిట్స్ ఎలా ఉంటాయి అనేది మీకు ఒక అవగాహన కలిగించడానికి ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఫస్ట్ బిట్, న్యూటన్ బై మీటర్ స్క్వేర్ ఈజ్ ద యూనిట్ ఆఫ్. అంటే న్యూటన్ బై మీటర్ స్క్వేర్ అనేది దేనికి యూనిట్గా ఉంటుందని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆప్షన్స్లో ఫోర్సు, ప్రెజరు, థ్రస్ట్, వెయిట్ ఇచ్చారు. సో మనం ఇక్కడ ఆన్సర్ వచ్చి ప్రెజర్ పెట్టాలి. మనం ప్రెజర్ ఫార్ములా P ఈజ్ ఈక్వల్ టు F/A, అంటే ఫోర్స్ బై ఏరియా కాబట్టి ఫోర్స్ యూనిట్స్ న్యూటన్స్, ఏరియా యూనిట్స్ మీటర్ స్క్వేర్. సో ప్రెజర్ యూనిట్స్ న్యూటన్ బై మీటర్ స్క్వేర్. ఇది ఎస్ఐ సిస్టంలో. అదే సిజిఎస్ సిస్టంలో అడిగారు అనుకోండి మిమ్మల్ని, డైన్ బై సెంటీమీటర్ స్క్వేర్ అని రాయవలసి ఉంటుంది మనం. అలాగే ప్రెజర్కి మరొక యూనిట్ కూడా ఉంది, పాస్కల్ ఎస్ఐ యూనిట్స్. సో ఇవన్నీ, ఈ యూనిట్స్ అన్నీ కూడా మనం గుర్తుపెట్టుకుంటే ఆ క్వశ్చన్ ఎలా ఇచ్చినా సరే మనం రాయడానికి అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ బిట్, గ్రావిటేషనల్ ఫోర్స్ ఆల్వేస్ కాజెస్. అంటే గ్రావిటేషనల్ ఫోర్సెస్ అనేవి ఎల్లప్పుడూ ఎలా ఉంటాయి అనేది అడిగారు ఇక్కడ మనల్ని. అట్రాక్షన్ ఫోర్సెసా, రెపల్షన్ ఫోర్సెసా, బోత్ అట్రాక్షన్ అండ్ రెపల్షన్, నన్ ఆఫ్ దీస్. సో ఇక్కడ మనం పెట్టవలసింది ఏంటి, ఎర్త్ ఆల్వేస్ అట్రాక్ట్స్ ఎవ్రీ ఆబ్జెక్ట్ అని చదువుకున్నాం కాబట్టి మన అట్రాక్షన్ ఫోర్సెస్ అంటే ఏ అనేది ఆన్సర్గా పెట్టవలసి ఉంటుంది. నెక్స్ట్ బిట్, ద స్పీడ్ ఆఫ్ ఏ ఫాలింగ్ బాడీ ఇంక్రీజెస్ కంటిన్యూస్లీ. దిస్ ఈజ్ బికాజ్, అంటే ద స్పీడ్ ఆఫ్ ఏ ఫాలింగ్ బాడీ ఇంక్రీజెస్ కంటిన్యూస్లీ. ఫాలింగ్ బాడీ అంటే ఏంటి, కింద పైనుంచి కిందకి పడే వస్తువు, దాని యొక్క స్పీడ్ కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతున్నట్లయితే దిస్ ఈజ్ బికాజ్ ఎందువల్ల. ఆన్సర్ చూద్దాం. నో ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఇట్, ఎటువంటి బలం పని చేయకపోయినా. ఇట్ ఈజ్ వెరీ లైట్, అది చాలా తేలికైన వస్తువు అయినప్పటికీ. ద ఎయిర్ ఎక్సర్ట్స్ ఏ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆన్ ఇట్, ఎయిర్ అనేది ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఆబ్జెక్ట్ మీద అప్లై చేయడం వల్ల. ద ఎర్త్ అట్రాక్ట్స్ ఇట్, ద ఎర్త్ అట్రాక్ట్స్ ఇట్ అనేది మనం ఆన్సర్ పెట్టవలసి ఉంటుంది. ఎందుకంటే ఎర్త్ ఆల్వేస్ సమ్ అట్రాక్షన్ ఫోర్సెస్ అనే వాటిని అప్లై చేస్తూ ఉంటుంది ఎవ్రీ బాడీ మీద. సో ఆన్సర్ వచ్చి ద ఎర్త్ అట్రాక్ట్స్ ఇట్ అని పెట్టాలి. నెక్స్ట్, ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్. ఆల్రెడీ మనకి ముందే తెలుసు, ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్ అంటే ఏం పెట్టాలమ్మా, డైన్, న్యూటన్, మీటర్, సెకండ్ అని ఇచ్చారు. అంటే మనం ఏం పెట్టాలి, న్యూటన్స్ పెట్టాలి. అదే మనల్ని సిజిఎస్లో అయితే ఏం పెట్టాలి, డైన్స్ పెట్టాలి. సో ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్ అంటే న్యూటన్స్. నెక్స్ట్, 1 కిలోగ్రామ్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు, 1 కిలోగ్రామ్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత, 9.8 డైన్సా, 9.8 న్యూటన్సా, 980 డైన్సా, 980 న్యూటన్సా. మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, 1 కిలోగ్రామ్ వెయిట్. కిలోగ్రామ్ అనేది మనకి అసలు ఏ సిస్టంలో వాడతాం, మనం ఎస్ఏ సిస్టంలో వాడతాం. సో ఆన్సర్ కూడా మనం ఎస్ఏ సిస్టంలోనే పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి టైన్స్ ఉన్నవి ముందు తీసేద్దాం. తీసేసిన తర్వాత ఇంకేం పెట్టడానికి ఉంది, 9.8 న్యూటన్సా, 980 న్యూటన్సా. 9.8 న్యూటన్స్ అని మనం ఆన్సర్ పెట్టాలన్నమాట. 1 కిలోగ్రామ్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు 9.8 న్యూటన్స్. నెక్స్ట్, యాజ్ ఆల్టిట్యూడ్ ఇంక్రీజెస్. ఆల్టిట్యూడ్ ఇంక్రీజ్ అయితే కనుక ఏం జరుగుతుంది, ఆల్టిట్యూడ్ ఇంక్రీజ్ అయితే ఏం జరుగుతుంది చూద్దాం. ప్రెజర్ డ్యూ టు ఎయిర్ ఇంక్రీజెస్, డెన్సిటీ ఆఫ్ ఎయిర్ ఇంక్రీజెస్, డెన్సిటీ ఆఫ్ ఎయిర్ డిక్రీజెస్, బోత్ ప్రెజర్ అండ్ డెన్సిటీ ఇంక్రీజెస్ అని ఇచ్చాడు. సో మనం ఏం పెట్టాలి, డెన్సిటీ ఆఫ్ ఎయిర్ అనేది డిక్రీజ్ అవుతుంది.
సి అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ 7th బిట్, ఇఫ్ ఏ బాడీ ఈజ్ నాట్ యాక్సిలరేటెడ్, నో ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఇట్, నో అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఇట్, ద రిజల్టెంట్ ఫోర్స్ ఈజ్ నాట్ జీరో, ఏ సింగిల్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఇట్ అని ఇవ్వడం జరిగింది. అంటే ఇఫ్ ఏ బాడీ ఈజ్ నాట్ యాక్సిలరేటెడ్ అంటే ఆ వస్తువు త్వరణంలో లేదు అంటే ఏ సందర్భంలో లేకుండా ఉంటుంది అని అడిగాడు. నో అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఇట్ అనేది పెట్టవలసి ఉంటుంది అనమాట. బ్యాలెన్స్డ్ ఫోర్స్ అనుకోండి అక్కడ యాక్సిలరేటెడ్ అవ్వదు బాడీ, ఎందుకంటే బాడీ యొక్క స్టేట్లో చేంజ్ అనేది రాదు. అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అయితే బాడీ స్టేట్లో కానీ షేప్లో కానీ చేంజ్, మోషన్లో కానీ చేంజ్ అనేది వస్తుంది అనమాట. సో నో అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఇట్ అనేది మనం పెట్టవలసి ఉంటుంది అనమాట. నెక్స్ట్ 8th బిట్ చూద్దాం ఫ్రెండ్స్. ద 8th బిట్, ద బయాంట్ ఫోర్స్ ఆన్ ఏ బాడీ యాక్ట్స్ ఇన్ ఏ, ద బయాంట్ ఫోర్స్ ఆన్ ఏ బాడీ యాక్ట్స్ ఇన్ ఏ vertically downward direction, vertically upward direction, horizontal direction, direction between the horizontal and the vertical అని ఇచ్చాడు ఇక్కడ మనకి. సో బయాంట్ ఫోర్సెస్ అంటే ఏంటి, అసలు నీటిపై తేలుతూ ఉండడానికి ఆ ఫ్లూయిడ్స్ ఏదైతే ఉంటాయో అవి ఇచ్చే ఫోర్సెస్ అనమాట. సో వెర్టికల్లీ అప్వర్డ్ డైరెక్షన్ అనేది పెట్టవలసి ఉంటుంది అనమాట మనం. సో బి ఆన్సర్ అనేది పెట్టాలి. నెక్స్ట్ 9th బిట్, ద ఫోర్స్ ఎక్స్ట్రాక్టెడ్ బై యానిమల్ బాడీ ఈజ్ కాల్డ్, అంటే యానిమల్ జంతువులు కనుక ఫోర్స్నే అప్లై చేస్తే అంటే హార్సెస్ కానీ డాంకీస్ కానీ ఇలాంటివన్నీ కూడా అనమాట, కౌస్ ఇవి చూసినట్టయితే దాన్ని ఎటువంటి ఫోర్స్ అంటాం, మజిల్ ఫోర్సు, మెకానికల్ ఫోర్సు, గ్రావిటేషనల్ ఫోర్సు, మ్యాగ్నెటిక్ ఫోర్సు. మజిల్ ఫోర్స్ అనే పెట్టాలి మనం. నెక్స్ట్, ద ప్రెజర్ ఎక్స్ట్రాక్టెడ్ బై ద అట్మాస్ఫిరిక్ ఎయిర్ ఈజ్ నోన్ యాజ్, అంటే ద ప్రెజర్ ఎక్స్ట్రాక్టెడ్ బై ద అట్మాస్ఫిరిక్ ఎయిర్, అట్మాస్ఫిరిక్ ఎయిర్ కనుక ప్రెజర్ని అప్లై చేసినట్లయితే దాన్ని ఏమనాలి, అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అనాలా, నెక్స్ట్ బయోస్పియర్ అనాలా, లేదంటే ట్రోపోస్పియర్ అనాలా, ఆల్ ఆఫ్ దీస్ అనాలా. మనందరికీ తెలుసు అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అనే పెట్టాలి. మన చుట్టూరు ఉండే ఎయిర్ అప్లై చేసే ప్రెజర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అనే అనాలి. నెక్స్ట్ ఏ అని పెట్టాలి. నెక్స్ట్ 11th క్వశ్చన్, ఇన్ ఎన్ ఎనరాయిడ్ బారోమీటర్ ద లిక్విడ్ యూజ్డ్ ఈజ్, ఆండ్రాయిడ్ బారోమీటర్లో ఎటువంటి లిక్విడ్ని యూజ్ చేస్తామని ఇచ్చాం. సో వాటరా, మెర్క్యూరియా, ఆల్కహాలా, నో లిక్విడా. సో మనం ఇక్కడ పెట్టవలసింది ఏంటంటే నో లిక్విడ్ అని ఆన్సర్ పెట్టాలన్నమాట. నెక్స్ట్, ప్రెజర్ ఈజ్ ఫార్ములా అడిగారు. ఏ వాల్యూమ్ బై ఏరియా, బి ఫోర్స్ బై ఏరియా, సి మాస్ బై ఏరియా, డి డెన్సిటీ బై ఏరియా అని అడిగారు. మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అన్ని ఆప్షన్స్లోనూ కూడా మనకి ఏరియా అనేది ఇవ్వడం జరిగింది. సో మన వాల్యూమా, ఫోర్సా, మాసా, డెన్సిటీ అని చూసినట్టయితే మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు ద ఫోర్స్ బై ఏరియా. 12th బిట్ మనం బి అనే ఆన్సర్ పెట్టవలసి ఉంటుంది అనమాట. ఫోర్స్ ఈజ్ పవర్, ప్రెజర్, పుష్ ఆర్ పుల్, ఫ్రిక్షన్ అని ఇచ్చాడు. అంటే ఫోర్స్ అంటే పవరా, ప్రెజరా, పుష్ ఆర్ పుల్, ఫ్రిక్షన్. పుష్ ఆర్ పుల్ మనం ఆల్రెడీ ముందే చదువుకున్నాం. ఫోర్స్ ఈజ్ పుష్ ఆర్ పుల్ ఈజ్ కాల్డ్ ఫోర్స్ అనమాట. సో దేర్ ఈజ్ నో డౌట్, మనం పెట్టేసుకోవచ్చు ఆన్సర్. నెక్స్ట్ 14th బిట్ చూద్దాం. విచ్ ఈజ్ నాట్ ద నాన్ కాంటాక్ట్ ఫోర్స్, ఇది మీరు ఈజీగా పెట్టేస్తారు. విచ్ ఈజ్ నాట్ ద నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అన్నాడు. ఎలక్ట్రిక్ ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఫోర్స్ డ్యూ టు గ్రావిటీ, మజిల్ ఫోర్స్. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అన్న నాన్ కాంటాక్ట్ ఫోర్సే, మ్యాగ్నెటిక్ ఫోర్స్ నాన్ కాంటాక్ట్ ఫోర్సు, ఫోర్స్ డ్యూ టు గ్రావిటీ, గ్రావిటేషనల్ ఫోర్స్ నాన్ కాంటాక్ట్. సో మజిల్ ఫోర్స్ అనేది కాంటాక్ట్ ఫోర్స్ కాబట్టి ఈ మజిల్ ఫోర్స్ డి అనేది మన ఆన్సర్ పెట్టవలసి ఉంటుంది అనమాట. నెక్స్ట్ 15th బిట్, ఏ కామన్ బ్యాలెన్స్ ఈజ్ డ్యూ టు
ఏ కామన్ బ్యాలెన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజరింగ్. కామన్ బ్యాలెన్స్ని క్రింది వాటిలో దేన్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తామని ఇచ్చారు. మాస్, వెయిట్, ప్రెజర్, స్పీడ్. ఏది మెజర్ చేయడానికి యూజ్ చేస్తాము? మాస్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొక బిట్, 1 బార్ ఈజ్ ఈక్వల్ టు, 1 బార్ అనేది ఎంతకి ఈక్వల్గా ఉంటుంది అని అడిగారు మనల్ని. సో ఇక్కడ 10⁵ న్యూటన్ బై మీటర్ స్క్వేర్, 10⁵ పాస్కల్, 10⁻⁻5 న్యూటన్ బై మీటర్ స్క్వేర్, బోత్ ఏ అండ్ బి. అంటే ఆన్సర్ బోత్ ఏ అండ్ బి అని పెట్టాలి. 1 బార్ అంటే 10⁵ న్యూటన్ మీటర్ స్క్వేర్కి ఈక్వలే, 10⁵ పాస్కల్స్ కూడా ఈక్వలే అనమాట. సో డి అని పెట్టాలి ఆన్సర్. 17th బిట్, చూస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇచ్చిన వాటిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ప్రెజర్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ, ఫోర్స్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ, SI యూనిట్ ఆఫ్ ప్రెజర్ న్యూటన్ బై మీటర్ స్క్వేర్, ఆల్ ది అబవ్ అన్నాడు. ఆల్ ది అబవ్ ఉన్నప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే కనుక ఆల్ కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయి కాబట్టి ఆల్ ది అబవ్ అనే మనం ఆన్సర్ పెట్టాలి. నెక్స్ట్ 18th బిట్, మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈజ్. మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈజ్ ఏంటమ్మా? మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈజ్ ఫోర్స్ ఆఫ్ పుల్, ఫోర్స్ ఆఫ్ పుష్, ఏ ఫోర్స్ అట్ ఏ డిస్టెన్స్, ఆల్ ది అబవ్ అని ఇచ్చారు. సో 18th బిట్ కూడా ఆన్సర్ డి, ఆల్ ది అబవే. ఫోర్స్ ఆఫ్ పుల్, ఫోర్స్ ఆఫ్ పుష్, ఫోర్స్ అట్ ఏ డిస్టెన్స్, ఆల్ ది అబవ్ అని మనం ఆన్సర్ పెట్టవలసి ఉంటుంది అనమాట. సో ఇక్కడ 18 మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ అన్నప్పుడు ఇవన్నీ చూసుకోవాలి మనం. ఫోర్స్ ఆఫ్ పుల్, ఫోర్స్ ఆఫ్ పుష్, ఏ ఫోర్స్ అట్ ఏ డిస్టెన్స్, సో ఆల్ ది అబవ్ అనేది ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ ఇక 19th బిట్ చూద్దాం, జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. ఎసర్షన్ ఏ, ఫోర్స్ కెనాట్ బి యాడెడ్ టు ప్రెజర్. ఫోర్స్ కెనాట్ బి యాడెడ్ టు ప్రెజర్. రీజన్, ఫోర్స్ అండ్ ప్రెజర్ హ్యావ్ సేమ్ డైమెన్షన్స్. ఇప్పుడు ఇచ్చిన ఆన్సర్స్ చూద్దాం. బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. బి, both A and R are correct, but R is not the correct explanation of A. C, A is correct, R is incorrect. Next D, A is incorrect, R is correct అని ఇచ్చాడు. ఇక్కడ A is correct, R is incorrect అనేది ఆన్సర్ పెట్టాలి. ఎందుకంటే ఫోర్స్ ఈజ్ కెనాట్ బి యాడెడ్ టు ప్రెజర్, అది కరెక్ట్. ఫోర్స్ అండ్ ప్రెజర్ హ్యావ్ సేమ్ డైమెన్షన్స్ అనేది రాంగ్ అనమాట. సో ఏ ఈజ్ కరెక్ట్, ఆర్ ఈజ్ ఇన్కరెక్ట్ అని పెట్టాలి. నెక్స్ట్ 20th బిట్ చూద్దాం. హైడ్రోస్టాటిక్ ప్రెజర్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. హైడ్రోస్టాటిక్ ప్రెజర్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ అని ఇచ్చారు. దాని రీజన్ ఏంటి? ప్రెజర్ ఈజ్ ఏ కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్ డివైడెడ్ బై ఏరియా అండ్ ఫోర్స్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ అన్నాడు. సో ఆన్సర్స్ చూద్దాం. ఏ, బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ కరెక్ట్ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. బి, both A and R are correct, but R is not the correct explanation of A. C, A is correct, R is incorrect. D, A is incorrect, R is correct అన్నాడు. ఇక్కడ డి అనేది రైట్ ఆన్సర్ అనమాట. ఏ ఈజ్ ఇన్కరెక్ట్, ఆర్ ఈజ్ కరెక్ట్ అనేది రైట్ ఆన్సర్. హైడ్రోస్టాటిక్ ప్రెజర్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ అనేది రాంగ్ ఆన్సర్ అనమాట. సో ఇది డి పెట్టవలసి ఉంటుంది. నెక్స్ట్ 21, అట్మాస్ఫిరిక్ ప్రెజర్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ ద డెప్త్ ఆఫ్ సీ. నెక్స్ట్ రీజన్, ప్రెజర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెప్త్ అండ్ హైట్ అన్నాడు. సో ఆన్సర్స్ చూద్దాం. బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ కరెక్ట్ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. బి, both A and R are correct, but R is not the correct explanation of A. C, A is correct, R is incorrect. D, A is incorrect,
ఆర్ ఈజ్ కరెక్ట్. సో ఇక్కడ మనం డి అనేది పెట్టాలి. ఏ ఈజ్ ఇన్కరెక్ట్, ఆర్ ఈజ్ కరెక్ట్ అనేది మనం రైట్ ఆన్సర్గా పెట్టవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా మా ఛానల్ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు డే బై డే నేను ఎవ్రీ లెసన్ ఇందులో వీడియో చేసి పెట్టడం జరుగుతుంది. అలాగే కరెంట్ అఫైర్స్ కూడా నేను పెడుతూ ఉంటాను, డైలీ కరెంట్ అఫైర్స్. ఈ లెసన్స్ మాత్రం ఒక్కొక్క లెసన్ని 2 వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను, 2 పార్ట్స్ కింద. చేసిన తర్వాత ఒకరోజు వీడియోలో ఆ లెసన్కి సంబంధించిన కొన్ని మోడల్ క్వశ్చన్స్ పెడదామని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.